వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి విజయ కర్రా గారు రచించిన కథ ఉగాది వచ్చి వెళ్ళింది వింటారు. మార్చి 24, 2014 సోమవారం. ఉగాది పండక్కి పెద్దనాన్నగారు వస్తున్నారని వార్తొచ్చింది. ఆ వార్త తెలియగానే అమ్మతో సహా మేమంతా కాస్త కంగారు పడ్డాం. మేము అంటే అన్నదమ్ముల పిల్లలం. పెద్దనాన్నగారి కొడుకు పెద్దన్న, కూతురు బంగారి, మరింక మా అక్క రాణి, నేను. తాతగారి నుండి సంక్రమించిన ఒకే లోగిలిలో 4 చిన్నపాటి ఇళ్ళు అమర్చుకుని ఉంటున్నాం. మిలిటరీలో పనిచేసిన పెద్దనాన్న మాతో ఉన్నన్ని రోజులు మా జీవితాలు తాడు మీద నడకలా ఉండేవి. ఆయన క్రమశిక్షణ పేరుతో మమ్మల్ని బొంగరాలు చేసి ఆడించేవారు. ఉదయం 4 లేవడం, రాత్రి 8 కల్లా పడుకోవడం, స్నేహితులెవ్వరూ ఇంటికి రాకూడదు, పొరపాటున వచ్చినా గేటు దగ్గర నుండే వీడుకోలు పలికేవారు. పరీక్షలప్పుడు మా టీవీ అటకెక్కేది. ఏడాదికి 2 సినిమాలు మాత్రమే చూడనిచ్చేవారు. దేశమంతా ప్రశాంతంగా ఉన్న మా ఇంట్లో మాత్రం కర్ఫ్యూ అమల్లో ఉండేది. అలాంటి పెద్దనాన్న 8 ఏళ్ల క్రితం పెద్దమ్మ పోయాక అరుణాచలం వెళ్ళిపోయారు. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది అంటూ అమ్మ పైకి నిట్టూర్చినా ఎవరికి వాళ్ళు లోలోన సంతోషించారని అనిపించింది. నాన్నకెన్నో ఏళ్ల నుండి సిగరెట్ అలవాటు ఉందని మాకు అప్పుడే తెలిసింది. భజనలో మరోటో అని చెప్పి అమ్మ పెద్దమ్మ సినిమాలకు వెళ్ళడం, సొంత బిజినెస్ పనులంటూ పెద్దన్నయ్య అప్పుడప్పుడు పేకాటకి రేసులకి వెళ్ళి ఇంటికి లేటుగా రావడాలు అందరూ ఆ తర్వాతే నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చారు. గూట్లో ఎదురుగా కనిపిస్తున్న పెట్టెలో నుండి రోజుకి 2-3 సిగరెట్లు మాయమవడానికి కారణం మాత్రం నేనే. అరుణాచలంలో స్వామీజీగా పేరు తెచ్చుకున్నాక పెదనాన్న మా 4 పెళ్ళిళ్ళకి రాలేదు. మా నాన్న పోయినప్పుడు రాలేదు. ఇదిగో ఈ ఉగాదికి ముందుగా వస్తున్నారని వార్త చేరింది. మార్చి 27, 2014 గురువారం. నాన్నొచ్చే వేళవుతోంది అంది చెల్లి బంగారి సంతోషంగా. అవును, బంధువులు వస్తున్నారని చెప్తూ పొద్దున్నుండి కాకులు ఒకటే గోల అన్నాను నేను. అమ్మ మా ఇద్దరికేసి కోపంగా చూసింది. నాన్నెవరికి, బంధువెవరికి? ఆయనిప్పుడు లోకానికి గురువు. స్వామీజీ అనండి, లేదా బాబుగారు అని పిలవండి అంటూ మందలించింది. పెద్దన్నయ్య హాల్లో కింద కూర్చుని మేమందరం ఎదురు చూడసాగాం. తెల్లని బట్టల్లో నవ్వుతూ పెద్దనాన్న, అదే స్వామీజీ రాగానే లేచి నించున్నాం. మొదట పెద్దన్న 5 ఏళ్ల కూతుర్ని, రాణక్క 3 ఏళ్ల కొడుకుని ఆశీర్వదించారు. తర్వాత మమ్మల్ని కూర్చోమని చెప్పి ఆయన కుర్చీలో ఆసీనులయ్యారు. ఏమి వర్చస్సు, ఏమి వర్చస్సు! ఆయన వెనకాలంతా ఓ వెలుగులా లేదు అంది రాణక్క నా చెవులో గుసగుసగా. అవునవును, అరుణాచలం నీళ్లు పడ్డాయి, మంచి రంగొచ్చారు అన్నా నేను మరింత గుసగుసగా. మా అమ్మ ష్ అంటూ కసిరింది మమ్మల్ని. ఆ రోజు ప్రసంగం అందరూ శ్రద్ధగా వింటున్నట్టే కనిపించారు. నేను విన్నట్టు నటించాను. ప్రసంగం ముగిశాక, రమణమ్మ ఇదిగో ఇలా వచ్చి ఇవి తీసుకో అని పిలిచారు స్వామీజీ. కొంగు నిండుగా కప్పుకుని కూర్చున్న మా అమ్మ బాబుగారు అంటూ లేచి వెళ్ళి ఆయన అందించిన భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాలను అందుకుంది. మన ఇంట్లో అటకపైన ఉన్నాయిగా అనబోయి నేను నోరు మూసుకున్నాను. మా అమ్మ కూర్చుని ఓసారి పుస్తకాలను కళ్ళకద్దుకుని మా అందరికేసి నవ్వుతూ చూసి, నేను ఈ రోజు నుంచి టీవీ సీరియల్స్ చూడడం మానేస్తున్నాను అంది. మేమందరం తెల్లబోయి చూశాం. అసలు తను టీవీ సీరియల్స్ చూస్తుందన్న విషయం ఆయనకి ఇప్పుడు తెలియడం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఒకప్పటి ఈయన క్రమశిక్షణ ఆయనతో పాటు తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టిందా అనిపించింది. లేదా ఇన్ని రోజులు ఆ క్రమశిక్షణని అతిక్రమించి బ్రతుకుతున్నానన్న భావన ఏదైనా అమ్మలో ఉండిపోయిందేమో. వెంటనే ఆవిడ వెనక నుండి సన్నటి గొంతుకేసుకుని, మీతో పాటు నేను కూడా మానేస్తున్నాను చిన్నత్తయ్యా అంది మా వదిన. ఈసారి నేనొక్కడనే ఉలిక్కిపడ్డాను. మిగిలిన అందరూ సంతోషంగా చూశారు. ఇలాంటి ఆవేశపు నిర్ణయాలు కూడా వైరస్ లాగా ఒకరి నుండి ఒకరికి పాకుతాయేమో. స్వామీజీ సంతోషంగా, శుభం, విన్నారుగా పిల్లలు, ఈ రాబోయే జయనామ సంవత్సరంలో మీ బలహీనతలని నా ముందు ఒప్పుకుని వదిలిపెట్టండి. ఆ తరువాత నాది పూచి.
మీ మనోనిగ్రహానికి నేను కాపలా కాస్తాను అన్నారు. ఆ తరువాత స్వామీజీతో మాలో కొందరికి విడివిడిగా, మరికొన్నిసార్లు కలివిడిగా సమావేశాలు నడిచాయి. మార్చి 28, 2014 శుక్రవారం. ఈరోజు సభలో స్వామీజీ చూపు పెద్దన్న మీద నిలిచిపోయింది. దాంతో ఉలిక్కిపడి, నాకే ఎందుకిన్ని కష్టాలు గురూజీ అంటూ ఏడ్చినంత పనిచేశాడు పెద్దన్న. అందుకు స్వామీజీ నవ్వి, పిచ్చివాడా, అంతటి ఆ కృష్ణ భగవానుడు తోడుంటేనే పాండవులంతటి వాళ్లకి కష్టాలు తప్పలేదు. మరి నువ్వెంత? మంచి చెడు తెలుసుకుని సమయపాలన నేర్చుకుంటే అన్నీ అవే చక్కదిద్దుకుంటాయి అన్నారు. ఆ తర్వాత పెద్దన్నకి విడిగా తీసుకున్న క్లాసులో స్నేహితులతో తిరగడం మానేసి చేస్తున్న బిజినెస్ మీద శ్రద్ధ పెంచుకోమని చెప్పినట్టు నా శ్రీమతి శశి చెప్తే తెలిసింది. సమావేశం ముగిసే ముందు శశి వినయంగా లేచి నించుని, చాలా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి వచ్చాను స్వామి. ఈ రోజు నుండి నేను యూట్యూబ్లో సినిమాలు, వీడియోలు చూడడం మానేస్తాను. ఫోన్లో గడిపే సమయం తగ్గించుకుంటాను అంది. ఈ ఇంటి కోడళ్లకి ఏమైందో నాకస్సలు అర్థం కాలేదు. వీళ్ళు కేవలం ఈయన క్రమశిక్షణ గురించి విన్నవాళ్లే, రుచి చూసిన వాళ్ళు కాదు. ఇంటికెళ్ళాక, దొంగ, మీ అత్తగారు ఎలాగూ చూడదు కాబట్టి వీడియోలలో చూసే ప్రోగ్రామ్స్ అన్నీ టీవీలోనే చూడొచ్చని కదూ అన్నా, దొరికావులే అన్నట్టు చూస్తూ. హబే, అదేం కాదు, కళ్ళకి మంచిది కాదని నేను ఎప్పటి నుండో మానేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి తప్పించుకుంది. మార్చి 29, 2014 శనివారం. ఈరోజు ప్రసంగం ముగిశాక అక్కని, ఏమి రాణమ్మా, ఎలా ఉంది జీవితం అని నవ్వుతూ పలకరించారు బాబుగారు. నేను ఊహించిందే. ఎందుకంటే అంతకు ముందు రోజు తనకు విడిగా జరిగిన సమావేశంలో ఏం జరిగిందో రాజాబావ నాతో ముందే చెప్పాడు. చక్కెర బదులు కాఫీలో పడే ఉప్పు, ప్రతిరోజు మాడిపోయే గిన్నెలు, తోటకూర పులుసు ఒలికి పాడైన ల్యాప్టాప్ లాంటి తన కష్టాలు చెప్పుకున్నట్టు నాతో చెప్పాడు. వెంటనే రాణి ఆవేశంగా చెయ్యి పైకెత్తి, గురూజీ, ఈ రోజు నుండి నేను ఫేస్బుక్ మొహం చూడను అంటూ వాగ్దానం చేసేసింది. ఏళ్ల తరబడి చేసుకున్న అలవాట్లు ఏదో ఒకటి వస్తే కానీ పోవని మా అమ్మ అంటూ ఉంటుంది. కట్టుడు పళ్ళొచ్చి ఆవిడ ఒక్కప్పుడు అలవాటు పోయినట్టే. ఒంట్లోకి జబ్బొచ్చి సిగరెట్లు, పేకాట లాంటి మా నాన్న అలవాట్లు ఆయనతో పాటు పోయాయి. ఇలా మా పెదనాన్న రాకతో ఈ లెక్కన చాలా అలవాట్లు పోయి పరివర్తనలు వెల్లువవుతాయని మాత్రం నేను కల్లో కూడా ఊహించలేదు. ఇంటికెవరో బంధువులొచ్చి 4 మంచి మాటలు చెప్పగానే గొప్ప గొప్ప సమస్యలు పరిష్కారం అయిపోయినట్టు ఈ మధ్యనొచ్చే తెలుగు కథల్లో చదివానే గాని ఇలా ప్రత్యక్షంగా చూస్తానని అనుకోలేదు. ఒకరి తర్వాత ఒకరుగా ఈ వాగ్దాన పరంపర మెల్లిగా ఎటువైపు దారితీస్తుందో అర్థమవుతుంటే నాకిదంతా ఏదో పెద్ద కుట్రలా అనిపించింది. ఆ రాత్రి మేడ మీద కూర్చుని సిగరెట్టు తాగుతూ, ఈ వ్యసన మహాభారతంలో కౌరవులెవరు, మరి పాండవులెవరు, దీనంతటికీ మూల కారణం ఎవరు అని ఆలోచిస్తుంటే వెలిగింది. అమ్మ శకుని అనుకున్నాను. పెద్దొదిన, శశి, రాజాబావ అమ్మ వెనక నించుని కనిపించారు. మరి బంగారి? మార్చి 30, 2014 ఆదివారం. ఈరోజు సమావేశంలో ఇంకా అందరం పూర్తిగా కూర్చోకముందే కన్నీళ్లు, కంగారు కలిపేసి, రోజు రోజుకి కోపం ఎక్కువైపోతోంది అన్న ఈయనకి. ప్రతి చిన్న విషయానికి విసుగు, కోపం, అరుపులు అంటూ నాలిక ఖర్చుకుని, నేనింక ఇంత కాపురం చేయలేను గురు స్వామీజీ అంది బంగారి. స్వామి ఆయన కేసి చూడగానే కృష్ణుడు బావ సిగ్గుతో తల వంచుకున్నాడు. మళ్ళీ తలెత్తి, మీ ఆశీస్సులుంటే ఈవేళ నుండే అంటూ తడబడ్డాడు. నా ఆశీస్సులు నిన్ను ఎల్లప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయి నాయనా. మెడిటేషన్ చేసుకుంటూ సంయమనం పాటించు తండ్రి అన్నారు స్వామీజీ దయగా చూస్తూ. తర్వాత ఆయన చూపు నా పైన పడి అక్కడే నిలిచిపోయింది. అందరూ నిటారుగా సాగి కూర్చుని నవ్వుతూ నాకేసి చూశారు. నా గుండె ఒక్కసారి టివ్వుమంది. అలాగే చూపు నిలిపి, నాయనా చిన్నబాబు, మరి నువ్వేమిచ్చుకుంటున్నావు నీ బాబుగారికి అన్నారు స్వామీజీ చిద్విలాసంగా నవ్వుతూ. బిక్కమొహం వేసుకుని
తత్తరపడుతూ "ఆ, నా దగ్గర ఏముంది స్వామి మానడానికి, అదే ఇవ్వడానికి" అన్నాను. నా గొంతు నాకే పీలగా వినిపించింది. "ఆలోచించు నాయనా" అన్నారు జాలిగా చూస్తూ. శశి కనుబొమ్మలు తమాషాగా దగ్గరికి చేసి నోరు సున్నాలా చుట్టి నా కేసు చూసింది. అర్థమైందిలే అన్నట్టు ఓసారి నిరసనగా చూసి అయితే అయితే ఈ రోజు నుండి నేను సిగరెట్లు మానేస్తున్నాను" అన్నాను విరక్తిగా. అందరూ చప్పట్లు కొట్టారు. మార్చి 31, 2014 సోమవారం. ఈరోజు అందరి భోజనాలు పెద్దన్నింట్లోనే. ఆ గదిలో ఉగాది, ఈ గదిలో ఉగాది, గది మదిలో ఉగాది, మది గదిలో ఉగాది అంటూ టీవీలో ఎవరో కవిత్వం చెప్తున్నారు. వదిన ఉగాది పచ్చడి కప్పుల్లో పోసి అందరికీ ఇచ్చింది. బెల్లం తీపి, కొత్త చింతపండు పులుపుతో కలిసి వగరు మామిడి ముక్కలు పంటి క్రిందకొస్తూ ఉగాది పచ్చడి భలే కుదిరింది. భోజనాలు అయ్యాక స్వామీజీ అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు. ఆ సాయంత్రం తోచక అదేదో సినిమాలోలా అందరం కలిసి క్రికెట్ ఆడాం. రాత్రి అమ్మ భాగవతంలో పద్యాలు చదువుతుంటే వింటూ అందరం కలిసి భోజనాలు చేశాం. ఏప్రిల్ 5, 2014 శనివారం. రోజులు అతి కష్టంగా గడుస్తున్నాయి. నాలుకపైన వేపువ్వు తాలూకు చేదు మాత్రం మిగిలినట్టు శపథాలు చేసిన వాళ్లంతా కళాకాంతి లేని మొహాలతో తిరుగుతున్నారు. నాకైతే రాత్రిళ్ళు నిద్రపట్టడం మానేసింది. పట్టినా ఓజామున "నా కడుపున చెడబుట్టావు కదరా" అంటూ సిగరెట్టు తాగుతూ బెత్తం పట్టుకుని నాన్న వెంటపడి తరుముతున్నట్టే కలొచ్చింది. ఆ రోజు సాయంత్రం అమ్మల పిన్ని ఫోన్ చేసింది. దాని సారాంశం ఏమిటంటే, ఫలానా సీరియల్లో 6 నెలల నుండి రకరకాల ట్విస్టులతో కలవలేకపోయిన హీరో హీరోయిన్లు నిన్నటి ఎపిసోడ్ చివరన ఒకరికొకరు ఎదురయ్యారట. దాంతో కొద్దిగా మొహమాట పడుతూనే "ఈ ఒక్క సీరియల్ మాత్రం చూస్తానర్రా, ఏమంటారు" అంటూ అడిగింది అమ్మ. "పెద్దదానివి, ఆ మాత్రం నిగ్రహం లేకపోతే ఎలా నీకు" అని అరవబోయి గొంతు నొక్కేసుకున్నాను నేను. వెంటనే శశి "గీతా భాగవతాలు పొద్దున్న పూట ఎలాగూ చదువుకుంటున్నారు కదా అత్తయ్య, సాయంత్రాలు ఆ మాత్రం సీరియల్స్ చూసుకోండి, కాస్త కాలక్షేపం అవ్వాలి కదా" అంది. ఆ అత్తాకోడళ్ల అనుబంధానికి ముచ్చటేసింది. మొత్తానికి ఎవరైతే దీనంతటికీ ప్రారంభమయ్యారో వాళ్లే వ్రతం విడిచి డీల్ బ్రేక్ చేశారు. వార్త తక్కిన 3 ఇళ్లకి ఇట్టే పాకిపోయింది. మరో గంటకల్లా స్నేహితులో 2 స్కూటర్ పైనొచ్చి పెద్దన్నయ్యని వాళ్ల మధ్యన కూర్చోబెట్టుకుని మరీ తీసుకెళ్లారు. ఆ తర్వాత నేను రాజాబావ కూర్చుని మాట్లాడుకుంటుంటే రాణక్క మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. "తమ్ముడు, నీకు గుర్తుందిరా నేను వైట్ డ్రెస్లో టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని తీసుకున్న ఫోటో? ఇందాకే పోస్ట్ చేశాన్రా, అప్పుడే 32 లైకులు వచ్చాయి." 32 లైకులే అన్నాను నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. అక్క బావకేసి తిరిగి "అప్పట్లో అందరూ నన్ను జయప్రదలా ఉంటామని అనేవాళ్ళులేండి" అంది. "కామెంట్లెవరూ పెట్టకపోతే చెప్పు, ఎవరి ఈ సుందరి జయప్రద అంటూ నేనే పెట్టేస్తాను" అన్నాడు బావ సరదాగా. అక్క అక్కడి నుండి వెళ్ళాక "అమ్మయ్యా, మళ్ళీ మనుషుల్లో పడింది, ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందోనని భయపడి చచ్చాను" అంటూ నిట్టూర్చాడు బావ. దాని వాలకం చూసి ఇంటిల్లిపాది భయపడ్డాం కదా అన్నాను నేను. "చిన్నప్పుడు మీ అక్క నిజంగా జయప్రదలా ఉండేదేంటోయ్?" అడిగాడు బావ. అవును, 2 చేతివేళ్ళు ఒక్కలా ఉండేవి పొడుగ్గా" అని చెప్తూ ఉండగానే బంగారి వాళ్ళ ఇంట్లోంచి కృష్ణుడు బావ అరుపులు కేకలు వినిపించాయి. బంగారి కృష్ణుడు బావ చిన్న చిన్న విషయాలకే పోట్లాడుకుంటారు. చూడ్డానికి మహా సరదాగా ఉంటాయి. ఏమిటా సంగతి అని అందరం పరిగెత్తుకెళ్ళాం. పట్టుచీరలు కట్టుకుని పాకంగారెలు చేస్తున్న వాళ్ల టీవీ ప్రోగ్రాం చూస్తూ చేస్తున్న వంకాయ వేపుడు మార్చేసిందిట బంగారి. దాంతో బావ కోపం వచ్చి నాకు చెప్తే నేనైనా దగ్గరుండి వేయించుకునేవాణ్ణి కదా అంటూ అరుపులు మొదలెట్టాడు. మేము నచ్చ చెప్పబోయే లోపలే బంగారి బెడ్రూంలోకి వెళ్ళి తలుపేసేసుకుంది. ఇంటికొచ్చి ఉత్సాహంగా అమ్మతో చెప్పబోతే ఇప్పుడే శశి చెప్పింది, వాళ్ళిద్దరికీ అది అలవాటేగా, బంగారు కలకొస్తే ఓ పట్టాన పోదు, కనీసం ఓ వారమైనా ఉంటుంది అంటూ టీవీ కేసు తిరిగిపోయింది అమ్మ. ఏప్రిల్ 6, 2014 ఆదివారం. పొద్దున్నే పేపర్ కోసం ఇంట్లోంచి బయటికి రాగానే కృష్ణుడు బావ మాటలకి బంగారి కిలకిలా నవ్వుకుంటూ లోపలికి వెళ్తూ కనిపించింది.
తెలుసుకుంటే ఎందుకైనా మంచిది, ముందు ముందు ఉపయోగం అనుకుంటూ దగ్గరికెళ్ళి, రాత్రి ఏం మాయ చేశావు బావా, అలకమాని బంగారి అంత హుషారుగా ఉంది అని అడిగా. కృష్ణుడు బావ నా కళ్ళల్లోకి లోతుగా చూసి నుదుటి మీద ఉన్న ఎర్రటి సన్నటి గీత చూపిస్తూ కాలి గోరు గీరుకుంది అన్నాడు. ఛ, నేను అడిగిందేమిటి, ఇతగాడు చెప్పిందేమిటి? ఏ విషయం సూటిగా చెప్పడు కదా, అందుకే ఈ కృష్ణుడు భావం చూస్తే చిరాకు అనుకుంటూ ఇంట్లోకి వస్తుంటే గీతాసారాంశం బోధపడి జ్ఞానోదయం అయ్యింది. లోపల శశి కిటికీలో నుంచి దీర్ఘంగా బయటికి చూస్తూ దిగులుగా కనిపించింది. ఏదో అర్థమై వెంటనే దగ్గరికెళ్ళి సుతారంగా ఆమెని నాకేసి తిప్పుకుని, హే పిచ్చి, ఏమిటి, ఎందుకిలా అన్నాను. శశి నా కళ్ళలోకి మరింత దిగులుగా చూసి, నిన్న కపిల్ శర్మ కామెడీ షో మిస్ అయ్యాను అంది. హోస్, ఇంతేనా, హాయిగా కంప్యూటర్లో చూసుకో అన్నాను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ. ఆమె కంప్యూటర్ కేసి నడిచింది. నేను పుస్తకాల వెనక దాచిన సిగరెట్ ప్యాకెట్టు లైటరు తీసుకుని మేడమీట్ల కేసి నడిచాను. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి విజయ కర్రా గారు రచించిన కథ ఉగాది వచ్చి వెళ్ళింది విన్నారు. ఈ కథలోని ఉగాది తెలుగు సంవత్సరం పేరేమిటో గుర్తుంటే కామెంట్స్లో తెలియచేస్తారు కదూ. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.